ఎందుకన్నా మల్లారెడ్డి అంటే అంత పగ? దుర్మార్గుడు కదా. అంటే భవిష్యత్తులో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు. వస్తే వజ్రేష్ యాదవ్ చాప్టర్ 8 అన్ని పంపిస్తాడు. మల్లారెడ్డిని కాదని మీరు కాంగ్రెస్ పార్టీలో ఎదగలుగుతారా? ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన వచ్చినా ఆయన బాపు వచ్చినా తొక్కుకుంటా. మాసా క్లాసా అంటే ఏం చెప్తారు? నేను మాసే. అందుకే అన్న గతంలో కిడ్నాప్ లకు కూడా సిద్ధపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక హవా నడిపించారట మేయర్ ను భయపెట్టి. టీఆర్ఎస్ వాళ్ళు దించాలనుకుని దించడం, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కియాలనుకుని ఎక్కించడం. నాకు శత్రుత్వం అనేది ఉన్నది ఒకటే ఒక. మొన్న బయటకు వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చిండు, నేను కొడితే తిరిగి తట్టుకోలేరని కూడా చెప్పాడు. రమ్మంటున్నాం, దమ్ము ధైర్యం ఉంటే రా. భవిష్యత్తులో కేసీఆర్ ను జైల్లో వేసే పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ సంగతి మా రేవంత్ రెడ్డి చూస్తాడు, మల్లారెడ్డి సంగతి నేను చూస్తాను. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. పరిచయం అక్కర్లేని పేరు, కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ వజ్రేష్ యాదవ్ గారు మనతో ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బ్రహ్మాండంగా. ఎగ్జాక్ట్లీ ఒక 1.5 year బ్యాక్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు ఒకటే మాట అడిగిన, ఎమ్మెల్యే అవుతారా అన్న అంటే బరాబర్ అవుతా, 100% అయితే, ఇది రాసి పెట్టుకో అన్నారు. కాకపోతే మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేయన్నారు. మీరు ఎమ్మెల్యే కాలే, నేను మళ్ళీ వచ్చిన. ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయినరన్న? అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల మాకు కొన్ని వర్గాలు అనుకూలించలేదు. అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కాన్స్టిట్యూన్సీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆనాడు ప్రజలు ఈ ప్రాంతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని అభివృద్ధి చేసిండు, ఫ్లైఓవర్లు కట్టిండు, సిటీలో రియల్ ఎస్టేట్, మనకు ముస్లిమ్స్ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఇబ్బంది జరిగింది. ఆడికి కూడా రాష్ట్రంలో ఎవ్వరికి రానన్ని ఓట్లు. కాంగ్రెస్ పార్టీలో 119 మంది పోటీ చేస్తే 119 మందిలో 152,000 పైచిలకు ఓట్లు వచ్చింది కేవలం నా ఒక్కరికి. దుర్మార్గంగా మల్లారెడ్డికి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ల ద్వారా ప్రతి వార్డులో, అంటే ఒక్కొక్క బూత్లో, సిటీలో అర్బన్ ఓట్లు కనుక 10,000 మంది ఎంప్లాయీని పెట్టి ఒక్కొక్క బూత్లో 100 దొంగోట్లు వేసుకొని గెలిచినటువంటి మల్లారెడ్డి. కానీ ఇది బిగ్గెస్ట్ అలిగేషన్ అన్న, దొంగోట్లు వేసుకొని గెలిచిండు అంటే చిన్న మాట కాదు కదా. దొంగోట్లు ఎట్లా చేసుకుంటే ఆయన ఎంప్లాయీస్ ఓట్లన్నీ కూడా నియోజకవర్గంలో రాసుకున్నాడు. నేను చూపిస్తా. ప్రతి బూత్లో 100 ఓట్లు రాయించిండు. అంటే ఆయన ఏం చేసిండు, ఆయన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ని తీసుకొచ్చి, ఒక బూత్ ఉంది అప్పటికి మున్సిపాలిటీ కమిషనర్లు ప్లస్ పోలీస్ వ్యవస్థ స్టాఫ్ అంతా ఆయనది ఉంది. ఇప్పుడు ఇదంతా మైగ్రేట్ చేస్తూ, అంటే జనాలంతా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి బతికేటటువంటి ఈ బోడుపల్లి మున్సిపాలిటీ కానీ, పీజాగూడ మున్సిపాలిటీ కానీ, జోహార్ కానీ, నాగరం కానీ, దమ్మాయిగూడ కానీ, మేడ్చల్ కానీ, గుండ్లపోచంపల్లి కానీ, ఈ మున్సిపాలిటీలలో ఒక్కొక్క బూత్ ఐడెంటిఫై చేసుకొని ఆ బూత్లో 10 మందికి చెప్పి ఆ 10 మంది ఒక మనిషి 10 ఓట్లే వేయించాలి ఆయనకు. అట్లా సంవత్సరం నుంచి వర్కౌట్ చేయడం వల్ల గెలిచింది తప్ప నీతి నిజాయితీగా ఆయన గెలిచిన గెలిపే కాదు. అది ఏ రకంగా గెలుపు కాదు. అంటే అవినీతి మోసాలు చేస్తే గెలుస్తారా అన్న జనాలల్లా? గెలుస్తాం. ఇప్పుడు అట్లా కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ఆయన చేసిన వ్యవహారికంగా మేము నిత్యం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజు పొద్దున్నే 6 గంటలకు లేచి కూర్చుంటే 11-12 వరకు జనాల సమస్యలు తీర్చలేవు. ఆయన ఏం చేసిండంటే రాష్ట్రానికి మంత్రి ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీని తిరిగి ఇబ్బంది పెట్టిండు. ప్రభుత్వం మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న జనాలందరూ కూడా కాంగ్రెస్ కు అనుగుణంగా రాలే, అట్లా ఓడిపోవడం. మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది కాంగ్రెస్ కు ఔటర్ రింగ్ రోడ్ లోపల అనుకూలించకపోవడం? ఇక రకరకాల సెటిలర్స్ ఎవరైతున్నారో సెటిలర్స్ అంతా కూడా మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, మన టీఆర్ఎస్కు ఓటు వేసుకుందాం, ఎందుకు మనకు పంచాయతీ, మనం కూడా బాగానే చూసుకుంటున్నాం కదా అనేది ఒక రీజను. ఇంకోటి రియల్ ఎస్టేట్ మాఫియా విపరీతంగా భూములన్నీ కబ్జా పెట్టి ప్రభుత్వ భూములన్నీ అమ్ముకున్నటువంటి మాఫియా ఒకటి. దానితో పాటు ఈ ప్రాంతంలో డబ్బు, వాళ్ళకి టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఏ వ్యక్తి అయినా 250 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టింది.
టికెట్లు ఇచ్చిన ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి టీఆర్ఎస్ లో పోటీ చేసిన వాళ్ళు హైదరాబాద్ జోన్ అంటే మొత్తం మేడ్చల్ కానీ హైదరాబాద్ 250 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టారు. అందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నోళ్ళు కాకుండా అప్పటికి 2-3 సార్లు గెలిచి 5 సంవత్సరాల నుంచి అవినీతి సొమ్ము తీసుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చినారు. దానివల్ల గెలిచారు. మళ్ళీ మీరు కేవలం ఇప్పుడు ఖర్చు పెట్టినందుకే ఓడిపోయినా అని చెప్తున్నారా అన్న? ఖర్చుతో పాటు అంటే ఒకటి మేము కూడా వరంగల్లో గెలిచినాం, ఖమ్మంలో గెలిచినాం, నల్గొండలో గెలిచినాం, మహబూబ్నగర్లో గెలిచినాం. ఆదిలాబాద్ లో మీరు గెలిచిన చోట మీరు డబ్బులు ఖర్చు పెట్టి కాదు అక్కడి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దించాలి. కేసీఆర్ అంటే ఆయనను అహంకారపూరితంగా పనిచేస్తున్నాడు కనుక దించాలని అక్కడ ప్రజలు డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ సిటీలో ఉన్న ప్రజలు ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముస్లింలు ఈ రోజు 15% ఓట్లున్నాయి. 15% ఓట్లు ఉన్నటువంటి ముస్లింలు మాకు అనుకూలంగా ఓటు వేయలేరు. సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సెటిలర్స్ అంటే ఈ ప్రాంతం అంతా కూడా సెటిలర్స్ ఉన్నారు ప్రాంతం, వాళ్ళు కూడా మాకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఓటు వేయలేదు. ఈ ప్రాంతంలో చూస్తే ఆయన దుర్మార్గం కదా, మల్లారెడ్డి దుర్మార్గం అయితే తక్కువ ఉంటుందా? నేను ఎప్పుడు వజ్రేష్ యాదవ్ దగ్గరకు వచ్చినా లేకపోతే వజ్రేష్ యాదవ్ ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మల్లారెడ్డిని తిట్టండి ఆ ప్రెస్ మీట్ మొదలు కాదు ముగియదు. ఎందుకన్నా మల్లారెడ్డి అంటే అంత పగ? దుర్మార్గుడు కదా. ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, మళ్ళా గెలిచిండు. ఎక్కడనన్నా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయనకేమో సొంత కాలేజీలు 17 ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, 3 యూనివర్సిటీలు కావాలి, హాస్పిటల్ కావాలి, అన్నీ కావాలి. అంటే అవి ప్రజలను దోసుకు తినడానికే తప్ప మరి గెలిచిన మంత్రి ఒక్క కాలేజ్ అయినా కట్టించిట, ఒక్క మున్సిపాలిటీలా ఏదన్నా ఒక ఇంటర్మీడియట్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజీ, ఏదన్నా ఒక దత్తత తీసుకొని 600 జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళు ఉన్నాయి. ఏ స్కూల్ అన్నా బాగు చేసిండు ఆయన. మరి జిల్లా మరి ఇంత జైన్ వ్యక్తిని ఎందుకు గెలిపిస్తున్నారు పదే జనాలు? దుర్మార్గము. ఆయన ఆలోచన ఏంది? దుర్మార్గము. కోడలు కొడుకు వచ్చి ఈడ పని చేసిర్రు, ఇంకో కొడుకు ఓతల పని చేసిండు, ఇంకో కొడుకు ఓతల పని చేసిండు, టీచర్లు 10,000 మంది చేసిర్రు. అటువంటి ఆ దుర్మార్గంలో ఓటమి చెందిన ప్రజలు తలుచుకోలేదు. ప్రజలు ఇంకా కూడా ఈ సిటీ లోపల టీఆర్ఎస్ వస్తుంది అన్న భావంతో ఉన్నారు కనుక అట్లా అదే. ఓకే, అంటే మీరు ఇన్ని మాటలు చెప్తుర్రు, బట్ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే భవిష్యత్తులో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు. వస్తే వజ్రేష్ యాదవ్ చాప్టర్ ఏంటి? తన్ని పంపిస్తాం. ముఖ్యమంత్రి స్వాగతించిన తర్వాత ముఖ్యమంత్రి కాదు ఎవరన్నా సహకరించని. ఇలాంటి దుర్మార్గుని తీసుకుంటే ఈ ప్రజలేం పిచ్చోళ్ళు గారు, ప్రజలంతా అమాయకత్వంగా గారు. అరే మా ముఖ్యమంత్రి మీద తొడగొట్టి సలే అన్నోడు, గండు అన్నోడు, ఇక వాడిని తీసుకుంటే ఇంకెక్కడ అర్థం ఉంది పార్టీలకు? ఒకవేళ పార్టీ అధిష్టానం తీసుకుంటే మల్లారెడ్డిని తన్నడం ఖాయమే, తోమడం ఖాయమే. మీరే పర్సనల్ గా మా కార్యకర్తలే కొడతారు. నేనే కొడతారా? వస్తున్నారు ఆయనతో. ఆయన బాధితులు లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు 150,000 ఓట్లు పుణ్యానికి కొట్టాయా? పుణ్యానికి వేయలే కదా. ఆయన దుర్మార్గంగా ఓటుకు 2,000 3,000 పంచిండు. ఈ రోజు వరకు ఆయన చేసిన అవినీతి బాగా ఇంట్లో కూర్చొని జాకుంటున్నాడు. మరి రావచ్చు కదా, ఇప్పుడు ఎమ్మెల్యేనే కదా. ఇప్పుడన్నా వచ్చి దమ్ము ధైర్యం ఉంటే గట్కేసర్ మండలంలో ఒక డిగ్రీ కాలేజ్ పెట్టమను, కీసర్లో ఒక డిగ్రీ కాలేజ్ పెట్టమను, మేడ్చల్లో ఒక డిగ్రీ కాలేజ్ పెట్టమను, లేదు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టమను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టమను, రమ్మను. దమ్ము ధైర్యం ఉంటే నేను మొన్న పోయి కొట్లాడి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిన. ఆయన మెడికల్ కాలేజ్ తీసుకురమ్మను, 100 కోట్లు ప్రభుత్వానికి డొనేట్ చేయమను. అంటే ఇప్పుడు మీరు తన్ని పంపిస్తామని ఎందుకు అంటున్నారు? మల్లారెడ్డి గాని కాంగ్రెస్ లోకి వస్తే వజ్రేష్ యాదవ్కి ఇక భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్ పార్టీ. నాకెందుకు ఉండదు? ఉంటదా? నాకెందుకు ఉండదు? మల్లారెడ్డిని కాదని మీరు కాంగ్రెస్ పార్టీలో ఎదగలుగుతారా? ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన వచ్చినా, ఆయన బాపు వచ్చినా తొక్కుకుంటా పైకి పోతా. నేను నాది నా రిజర్వేషన్ ప్రకారంగా నాకు సీట్ వస్తుంది, ఆయనకు ఆయన రిజర్వేషన్ ప్రకారం సీట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలకు రాగానే ఇక మొత్తం వెల్కమ్ వేసి కార్యకర్తలందరూ అన్న దోషులు నిజాలుగా మళ్ళీ ఇంట్లో వచ్చి దోస్తాడా? అవన్నీ ఏముండవు. ఏదో మాటలు చెప్తా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలకు వచ్చేం చేస్తారు అందరు. ఏం కావాలి? ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా లేదా అన్న మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ? నాకేం తెలియదు. దానికోసం నేను ఆలోచన కూడా చేస్తలేము. ఓకే, నన్ను పిలిచి అధిష్టానం మాట్లాడినాడు, నాకు దగ్గరికి వచ్చి కలుస్తామన్నాడు. ఆ రోజు మాట్లాడతా. అప్పటిదాకా నాకు తెలియని విషయం ఎందుకు మాట్లాడాలి? ఓకే, సరే అన్న. అంటే ఇప్పుడు
బాగా అంటే హైదరాబాద్ మొత్తంలో రాజకీయాలు ఒకలాగా ఉంటే ఈ పిర్జాదిగూడ మున్సిపాలిటీలో ఇంకోలాగా కనిపిస్తా ఉన్నాయి. ఏమి మేయర్ పంచాయతీలు ఎక్కువైపోయినాయి. అయిపోయింది కదా, ముగిసిపోయిందా పంచాయతీ అంతా? పంచాయతీలు మేయర్ అయిపోయినాయి కదా. మేయర్లు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లో గెలిచిర్రు. దుగ్నాలు బంద్ చేసుకున్నాక మళ్ళీ మేము 5 నెలలు 6 నెలలు పీటీఆర్ కూడా కానీ బోడుప్పలు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చాక తీసుకున్నాం. మా అభివృద్ధి మేము చేసినాము. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉంది. ఇంకా వాళ్ళ పంచాయతీ ఏముంది? వాళ్ళు బీఆర్ఎస్ మేయర్ ఉన్నప్పుడు గదే పంచాయతీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మేయర్ ఉన్నప్పుడు గదే పంచాయతీ అవుతుంది. అయితే లేదా చేసిండమ్మా 3 నెలలు వర్గపోరు నడుస్తలేదా అన్న? ఏమీ లేదు, నిజంగా లేదా? ఏమి లేదు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ చిన్న కార్యకర్తలు వస్తారు, పెద్ద కార్యకర్తలు ఏముంటది? అమర్ సింగ్ తో వైరం లేదా అన్న మీకు? నాకెందుకుంటది పాపం, నేను చేసిన మేరేనా? నాకు ఆ పిల్లగాంతో మేర ఉంటుందా? మంచిగానే ఉన్నారా? సత్సంబంధాలు ఉన్నాయా? ఏముంటది, ప్రాబ్లం ఏముంటది? ఇప్పుడు 3 మేరే తెచ్చుకున్నాము. బోడుప్పల్ మేరేండు, పిజాగూడ మేరేండు, జోహర్లాల్ మేరేండు. వాళ్ళ ఇంటర్నల్ గా వర్గపోరు బాగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. అన్న ఎవ్వరో ఇప్పుడు టీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు అందులో మోసాలు చేసి అవినీతి చేసి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి చేస్తున్న అభియోగం తప్ప మాకు అధికారం ఎక్కడ వచ్చింది? వాడు ఎమ్మెల్యే ఉన్నాడు టీఆర్ఎస్ వాడు, ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు, ప్రభుత్వం మాది ఉన్నది. ఈ ప్రజలకు ఎట్లా పని చేస్తాం చెప్పండి? ఇంకా వర్గపోతే ఉంటుంది. మేమేమన్నా అధికారంలోకి ఉండి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉంటే అక్కడ వాళ్ళు మేయర్లు ఉంటే, అరే నేను చెప్పిన పని నువ్వు ఇంటలేవు, నేను చెప్పిన పని నేను చెప్పిన వాళ్ళు వచ్చిందే 3-4 నెలలు చేసుకుని అయిపోయింది. వాళ్ళకి ఏముంటది? ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు వచ్చి తిరిగి ప్రజలు చేయాలి కదా, చేయమని చెప్తున్నా నేను. అరే భయ్, ఎలక్షన్లప్పుడు ఎందుకు ఖర్చు పెడతావు? ఎలక్షన్లకు ముందు ఎందుకు పెడతావు? ఇప్పుడు పెట్టు, ఒక మెడికల్ కాలేజ్ ఇప్పిమని చెప్పి అడుగుతున్నా. వజ్రేష్ యాదవ్ అన్న మాసా క్లాస్ అంటే ఏం చెప్తారన్న? మాసా క్లాస్ అంటే ఏం చెప్తారు? నేను మాసే నేను అందుకే అన్న గతంలో కిడ్నాప్ లకు కూడా సిద్ధపడ్డారు. నేనా? మీరు కాదా? ఇక్కడ చూపించాలి, మీరు కాదా? చెప్పాలి. రాష్ట్రం అంతా వినిపించిందన్న మీ పేరే. నేనేమంటున్నా, ఒక్క కిడ్నాప్ కేసు చెప్పాలి. నా పార్టీ కోసం ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మా సింగిల్ విండో ఎలక్షన్లో గట్టే చేసినాం. మేము పార్టీ కోసం పనిచేసేవాళ్ళం. ఈ రోజైనా ఆ రోజైనా పార్టీ కోసం పనిచేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక హవా నడిపించారట మేయర్ ను భయపెట్టి. ఏముంటుంది అన్న, గా మేయర్ దగ్గర జోలికి మేము ఎందుకు పోతాం? వాళ్ళ వల్ల వర్గాల పొట్లాటలు ఉంటాయి. వాడు దించాలని విడించాలి, మనకి దించడం కదా. అఫీషియల్ గా 6 నెలలు వాడు ఎంత కొట్లాడినా టీఆర్ఎస్ దించాలనుకున్నాం, దించినాం. కాంగ్రెస్ ఎక్కియాలనుకున్నాం, ఎక్కించినాం. మా పని అడిగే చాలు, వర్గపోయి ఉంటది. ఈ రోజు ఫోన్ చేస్తే అందరు ఒకటే. మళ్ళా నాకు శత్రుత్వం అనేది ఉన్నది ఒకటే, ఒక మల్లారెడ్డితో తప్ప ఇంకోతో శత్రుత్వం లేదు, ఉండదు. ఎవడు నాకు శత్రువు కాదు. అందరూ టీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కూడా నాతో పనిచేసిన వాళ్ళే, తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళే, కలిసి ఉన్న వాళ్ళే, కలిసి నడిచిన వాళ్ళే. వీళ్ళందరూ వచ్చి నమస్తే అన్న నాకు పని అంటారు, చేసుకుని పోతారు. మాతో అయినా సాయం చేస్తూనే ఉన్నాం. మల్లారెడ్డితో శత్రుత్వం ఇట్లా కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఏదో తెగదెంపులు చేసేసుకుంటారా? ఏముంటది తెగదెంపులు తెప్పుకొని ఆయనకు నాకేమన్నా విరోధమా? ఏముంటది? రాజకీయ విరోధం ఇది. నాకు ఆయనకు పంచాయతీ ఏంది? రాజకీయ శత్రుత్వం. రాజకీయంగా నువ్వు గెలిచినవు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, ఈ ప్రాంత ప్రజలకు పని చేయమని అడుగుతున్నాం. అదే శత్రుత్వం తప్ప ఇంకే వ్యక్తిగత శత్రుత్వం ఏముంటుంది? సరే అన్న, ఈ విషయాలు పక్కన పెడితే రీసెంట్గా బీసీ సభ ఒకటి నిర్వహించారు తీన్మార్ మల్లన్న. చాలా గ్రాండ్ సక్సెస్ కూడా అయినట్టుంది. ఒక బీసీ బిడ్డగా మీరేం చెప్తారు? నేను నీకు ఒకటే చెప్తా. మా రాహుల్ గాంధీ గారు కులగణాల కోసము దేశమంతా కులగణాలు చేయాలి, కులగణాల పేరుతోటి కులగణాలు తీసుకున్నాం, కులగణాల లిస్టు ప్రకారం పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులగణాలు తీసుకుందో దేశంలో మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కులగణాల పేరుతో సర్వే చేయించేసి, దేశంలో ఎవరు చేయించలేదు, ఫస్ట్ మేమే చేసినాం. కనుక మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుగుణంగా ఉంటుంది తప్ప ఏదో కుల సంఘాల మీటింగ్లు పెట్టి మేము బీసీలమని చెప్పుకున్నాము, ఇది చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు. పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా పార్టీ లాయాలిటీగా ఉండాలి. పార్టీ తీసుకొని కులగణాలు చేసింది. ఇంకా దాన్ని ఇన్ని రోజులు దేశంలో 76 సంవత్సరాలు చేయలేని పరిస్థితి రాహుల్ గాంధీ గారు చేయగలిగారు. కనుక రాహుల్ గాంధీ బీసీవాది అంటాను నేను. రాహుల్ గాంధీని బీసీవాది అంటా ఉన్నారు తప్ప, అంటే వాస్తవానికి 70 ఏళ్ళ నుంచి ఎక్కడ చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా కూడా రెడ్డిలో రావులో ఇంకోలో రాజ్యం వెళ్తా ఉన్నారు. మరి బీసీలు మాత్రం వాళ్ళ మోచేతుల కిందనే మిగిలిపోయినరు అని నిన్న అక్కడ సభలో ఒక వాదన అయితే వినిపించింది. నేను నీకు ఒక విషయం చెప్తున్నాను.
సభలల్లో ఆర్ కృష్ణయ్య గారు చాలా రోజులు బీసీల కోసం కొట్లాడారు. ఏం జరిగింది? మేమేమంటే కొట్లాడుతున్నాము అని చెప్తారు. బీసీల వాదన 46% బీసీలు నిన్న లెక్కలు తేలినాయి. మరి ఆర్ కృష్ణయ్య గారిని నమ్మలేని అటువంటి బీసీలు ఈరోజు మరి తీర్మానం నమ్ముతుంది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచిండు, కాంగ్రెస్ కండ ఒప్పుకొని ఉన్నాడు. కనుక మాకు బీసీలు ఎస్సీలు ఓసీలు అనేది లేదు. నేనేం కొట్లాడతా అయ్యా, బీసీలలో టికెట్ ఇచ్చేటప్పుడు మా ప్రాధాన్యత మాకు ఇవ్వమని చెప్తాం. కనుకనే మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి కాగలిగారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి కాగలిగారు. ఇంకా అన్నీ అదేముంటుంది? మనకు శక్తి ఉండి, మనకు శక్తి ఉండాలి తప్ప మనం ఇంకోటి అనడం ఏంది? 15% 13% ఓసీలు లెక్కలు వెళ్ళేది. మరి ఓసీలు పెత్తనం చేస్తారు అంటే మనమంతా సంఘటన కావాలనడానికే రాహుల్ గాంధీ గారు ఈ బీసీ వాదం తీసుకొచ్చి కులగణాల పేరు చెప్పిండు. ఇన్ని రోజుల నుంచి మాదిగలు మనలు కొట్లాడుతున్నారు. ఎవరన్నా కులగణాలు చేయగలిగిరా? మందకృష్ణ గారు ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు, ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి ఎవరు చేయలేదు. ఈరోజు కులగణాలు మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది చెప్పగలిగింది కదా మా రాహుల్ గాంధీ గారు. లెక్కలు తీసుకుంటే ఎవరికి సంబంధించిన ఫలాలు వాళ్ళని కలుసుకొని తీసుకొని రాజకీయ ప్రాధాన్యత తీసుకుందాం, ఉద్యోగాలలో పని చేసుకుందాం. కానీ ఏం కొట్టాడు? చిల్లర కొట్టాడు. దేశమంతా ఇదే కొట్టాడు కదా. మరి ఎందుకు ప్రధానమంత్రి కాలేకపోతున్నాడు ఒక బీసీ? ఇవాళ బీసీ అయ్యిండు, బీసీలకు రిజర్వేషన్ తేగలిగిండా? 33% మహిళల రిజర్వేషన్ ఆ రోజు ఇందిరాగాంధీ గారు పెట్టినప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, శరత్ యాదవ్ గారు కొట్లాడి ఈ మహిళా రిజర్వేషన్తో పాటు బీసీలకు రిజర్వేషన్ పెట్టమని చెప్పి పార్లమెంట్లో అడిగారు. మరి అది మలుగున పడ్డది కదా. ఈరోజు రేపు మా రాహుల్ గాంధీ గారు వస్తే ఖచ్చితంగా ఈ బీసీ వాదాన్ని లెక్క పెడతాం. ఎవరెంతమంది ఉన్నారో అంత భాగస్వామ్యం కలిగిస్తాం. దేశంలోనే మారాలి తప్ప చిన్న చిన్న రాష్ట్రాలలో మారితే లాభం ఏంది? రేపు రాహుల్ గాంధీ గారు వస్తే చేస్తారని అంటా ఉన్నారు. ఖచ్చితంగా. మరి రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి వచ్చేటట్టు పరిస్థితి లేదని ప్రజలు అంటా ఉన్నారు. ప్రజలు ఏం తక్కువ చేసినాం ప్రజలకని? అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది చెప్పుకుంటే 14 నెలలల్లో మీరు ఏం చేసిండ్రు? నువ్వు ఎన్ని ఏళ్ళు ఉంటావు నాన్న? నువ్వు ఎన్ని ఏళ్ళు ఉంటావు? నేను 25 ఏళ్ళు ఉంటానా? 25 ఏళ్ళు ఉన్నావు. ఎవరన్నా మాకు ఎంత మ్యాడిగేట్ ఇచ్చిండ్రు? మాకు ఒక 5 ఏళ్ళు ఇచ్చిండ్రు. 5 ఏళ్ళు ఇచ్చిండ్రు. అప్పులు కుప్ప చేసి ఇచ్చినటువంటి అప్పులను కట్టలేని పరిస్థితిలో మా రాహుల్ గాంధీ గారు చెప్పిన ఆలోచన ప్రకారం 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు పరిచారు. ఒక్కసారి నువ్వు చూడు, నీ ఇల్లు కనుక సింగిల్ బెడ్రూమ్ ఉంటే నీకు కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినాం. మా ఇంట్లో మా ఆడకూతురును ఆర్టీసీ బస్సులు ఎక్కించి తిప్పుతున్నాం. 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం. ఎన్నడూ లేని విధంగా ఇవాళ కులగన సర్వేలు చేసినాం. అదే పోతే 20 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలే, 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఇవ్వలేదు. మేము రేషన్ కార్డు ఇవ్వడానికి తయారు చేసినాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. ఏనాడన్నా రాజశేఖర్ రెడ్డి తప్ప నీకు రుణమాఫీ చేసిన పాపం పోయేదా రైతులకు? ఇవాళ 2 లక్షల రూపాయల చొప్పున 21,000 కోట్లు రుణమాఫీ చేసినాం. ఇంకెందుకు మాకు ప్రజలను కోటేరు? మరి ఇంత చేస్తే వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఎక్కడ వ్యతిరేకత లేదు. కావాలని ఈ పింక్ మీడియా చేస్తున్నట్టు మోసం. అంటే ఉద్దేశపూర్వకం వాళ్ళకు ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడే కదా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడే కదా. ఎందుకు వస్తలేవు మరి అసెంబ్లీకి? అయ్యాను కొడుకు అల్లుని కొడుకుని పెట్టి దేశం మీద దింపుతున్నావు, బిడ్డను సారా కాంట్రాక్టర్ జైల్లో పెట్టినావు మొన్న బయటకు వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చిండు, నేను కొడితే తిరిగి తట్టుకోలేరు అని కూడా చెప్పాడు. రమ్మంటున్నాం, దమ్ము ధైర్యం ఉంటే రా, తీర్చుకుందాం రా అని చెప్పి మా సింహం అయితే గర్విస్తుంది కదా. మా నాయకులే చెప్తా ఉన్నారు కదా, మా దాంట్లో ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నాం, నేను కూడా చెప్తున్నా. దా ఇద్దరం కలిసి మేడ్చల్లో పోటీ చేద్దాం. దా దమ్ముంటే నీ మల్లారెడ్డిని రిజైన్ పెట్టిపోయి నువ్వు నేను పోటీ చేద్దాం, చూద్దాం నీ సంగతి చూద్దాం. దా అంటే మల్లారెడ్డి మీదనే గెలవలేడు వజ్రేష్ యాదవ్, కేసీఆర్ మీద ఎట్లా గెలుస్తాడన్న? గాలి వస్తే ఎంత పెద్దోడన్నా ఓడిపోతాడు, ఎంత పెద్దోడన్నా గెలుస్తాడు. ఇప్పుడు రమ్మని చెప్తున్నాను కేసీఆర్ ను. ఆ రోజు కాంగ్రెస్ పుణ్యమా అని చెప్పి మహబూబ్నగర్ లో ఎంపీగా గెలిచినావు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మహబూబ్నగర్ లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని గెలిచినావు. నువ్వు పొత్తులే కూడా సంసారం ఎప్పుడు చేసినావు? తెలంగాణ వచ్చినాక
ఇంటికి పోయి నీ కుటుంబం అంతా పోయి కాళ్ళు మొక్కిర్రు, తెల్లారు వచ్చి మీటింగ్ పెట్టినావు. నీ సంగతి అవును తెలియదు. దేశంలోనే నీ అంత అవినీతి పరుడు ఎవడు కూడా లేడు. కేసీఆర్ అంతా 1600 కోట్ల రూపాయలు నీకు ఎట్లా వచ్చింది నీకు పార్టీ ఫండ్? ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీకి లేదే. ఒక్క రాష్ట్ర పార్టీకి 1600 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 20 ఏళ్ళ క్రితం ఇప్పుడు నేను చెప్తా, మా నాన్నగారు పుట్టినప్పుడు మా తాతగారు పుట్టినప్పుడు నేను పుట్టక ముందుకు నాకు 200 ఎకరాల భూమి ఉందని చెప్తా. తీయి నీ లెక్కలు తీ. అవినీతిమయం. మరి ఇన్ని చేస్తున్నారు, అంత అవినీతి అంటున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మీదే, మరి అవినీతిని ఎండగట్టి జైలు వేయచ్చు కదా. చేస్తాం నడుస్తున్నాయి కదండి. మొన్న పోయిందా? మొన్న పోయింది కదా కవిత పోయింది, మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ ఇవన్నీ నడుస్తున్నాయి, కేసులు చేస్తుంది ప్రభుత్వం, చేసే పని చేస్తుంది. అని తొందరపడి ఆయనలక్కడ పిచ్చి పనులు అయితే చేయలేం కదా. ఆయనలక్కడ చేసిన పనులకు పోయి జైలు అయితే ఉండలేం కదా. వాస్తవానికి చాలా మందికి ఒక డౌట్ ఉందన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలకు ఒక కేసు ఆరోపణ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేస్తూ ఉన్నది. బట్ ఒక్కదాన్ని కూడా నిరూపితం చేయలేకపోయింది. కాళేశ్వరము, గొర్రెల పంపిణీ విషయంలో కావచ్చు, ఈ కార్ రేసులో కావచ్చు, కరెంటు కొనుగోలు విషయంలో కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో బీఆర్ఎస్ అవినీతి అన్నది తప్ప ఒక్కదాన్ని కూడా నిరూపించలేదు, ఒక్కరిని కూడా జైల్లో ఏమంట. క్రాంతి, నేను ఒకటే విషయం చెప్తా అన్న, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ మీద విపరీతమైన అవినీతి కేసులు ఉన్నాయి, వాళ్ళు సహకరిస్తలేరు, కాంగ్రెస్ దోపిడి దోషిని చెప్పిండు కదా. అక్కడ సోనియా గాంధీ కాడికి వెళ్ళి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తిట్టిండు కదా. మరి ఏదైనా కేసు పెట్టగలిగిందా, ఏదైనా ప్రూఫ్ చేయగలిగిందా? అంటే వాళ్ళ మాదిరే మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఇనఫ్. వాళ్ళ మాదిరి కాదు, మేము నిజమైన ఈ 2-3 సంవత్సరం అయ్యింది, మేము ఎన్ని తీసినాము. నీకు ప్రాజెక్టు కట్టినాము, ప్రాజెక్టు కడితే పర్రెలు తెచ్చిందా? ఎందులో అవినీతి లేకపోతే నీకు 1600 కోట్లు నీ పార్టీ ఫండ్ ఎట్లా వచ్చింది? 1600 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మరి కాంగ్రెస్ పార్టీ దేశంలోనే 50 సంవత్సరాలు పరిపాలన చేసింది, మరి ఎందుకు రాలేదు? భవిష్యత్తులో కేసీఆర్ని జైల్లో వేసే పరిస్థితి ఉంటుందా అన్న? చెప్పలేం. ఆలోచన విధానము, ఆయన చేస్తున్నటువంటి పనులు ఏమవుతుందో తెలుస్తుంది. అంటే వేయగలుగుతారా అని. ఇంత అవినీతి చేసిన ఆరోపణ గతంలో రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చేసిర్రు, మరి అరెస్ట్ చేస్తారా? కేసీఆర్ సంగతి మా రేవంత్ రెడ్డి చూస్తాడు, మల్లారెడ్డి సంగతి నేను చూసి సరిపోయి కదా. అంటే ఇక మంచికొకళ్ళు ఫిక్స్ చేసుకొని వాళ్ళ పని చూసుకుంటారు, అంతే కదా. నేనేమంటున్నా, మల్లారెడ్డిని ఏమంటున్నా, ఒకటే చిన్న విషయం చెప్తున్నా. మల్లారెడ్డి అల్లుడు గెలిచారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేసేటోడు వచ్చి రాజకీయాలు చేస్తే గిట్టే ఉంటుంది, ప్రజల పరిపాలన గిట్టే ఉంటుంది. మేము ప్రజల తరఫున నిత్యం కొట్లాడతాం, నిత్యం ఉంటాం, బతుకున్నన్ని రోజులు ఉంటాం, 40 సంవత్సరాల నుంచి ఉంటాం, ఇంకా కూడా ఉంటాం. నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నా మిమ్మల్ని. ఉట్టిగానే జనాలకు ఇన్ని డబ్బులు ఇట్లా ఖర్చు పెడుతురు కదా, మళ్ళీ ఖర్చు పెట్టినా కూడా ఓడిపోతా ఉన్నారు. అంటే సేవలని అవని ఇవని బాధ అనిపిస్తలేదా అన్న మీకు? బాధ ఏముంటుంది? నేను ప్రజలు వాళ్ళు పిలిస్తే పెళ్లికి పోతున్నాం, వాళ్ళు పిలిస్తే గుడికి పోతున్నాం, నేను డబ్బులు ఎక్కడ ఇస్తున్నా? ఇంకా ఉల్టా నా బండ్ల పెట్రోల్ పోస్తున్నారు మహేష్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు. నా దగ్గర డబ్బులు ఎక్కడి? నిజంగా మీ దగ్గర డబ్బులు లేవా అన్న? ఉంటే నేను ఇట్లా ఉంటానా? మల్లారెడ్డి మేము గెలిచితోనే కదా. మల్లారెడ్డి ఓటుకు 2000 పెట్టి పంచినప్పుడు నేను 3000 పెంచుతోనే కదా. అయితే వజ్రేష్ యాదవ్ డబ్బులు పంచకూటనే రాజకీయం చేస్తుండు, అంతే. నాకు భవిష్యత్తులో కూడా అట్లే చేస్తా, ఎప్పటికి ఇట్లనే ఉంటా. ఓడినా ఇప్పటికి 3 సార్లు ఓడినా, ఇంకా 4 సార్లు ఓడినా, 5 సార్లు ఓడినా ఇట్లే ఉంటా. ప్రజల వల్ల మధ్యలో ఉంటా, ప్రజల కోసం పనిచేస్తా. సరే అన్న, ఈ ఏడాది కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ సంవత్సరము కాలంలో మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో 417 కోట్లతోని జోహార్ నగర్ నుంచి కేసర్ వరకు, ఇక్కడ కప్పర్ నుంచి కీసర ఔటర్ రింగ్ రోడ్ వరకు, అక్కడ జోహార్ నగర్ నుంచి షామీర్పేట వరకు అన్ని రోడ్లకు 417 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి శాంక్షన్ చేసి వర్కులు నడుస్తున్నందుకు అతను ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన. దానితో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూలు 29 నియోజకవర్గాలకు శాంక్షన్ చేసిన దాంట్లో మాకు కూడా జోహర్ నగర్ ఇచ్చినందుకు ఆయన కూడా జోహర్ నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతూ ఉన్నాం. అదేవిధంగా మొన్న మున్సిపాలిటీలకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆపిపెట్టినటువంటి స్టాంపు రుటి 260 కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 1000 కోట్లతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతూ ఉంది. అది పోంగా కూడా పేద ప్రజలకు రేషన్ కార్డులు, నియోజకవర్గానికి 3500 ఇండ్లు, ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నాం. కనుక ప్రజల్లో ఇట్లనే వండుకుంటూ ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. మళ్ళీ అడుగుతున్నా, లాస్ట్ టైం కూడా అడిగిన, భవిష్యత్తులో వజ్రేష్ యాదవ్ అన్న ఎమ్మెల్యే అవుతాడా? భగవంతుని ఆశీర్వాదం ఉంటే
ఖచ్చితంగా ఉమ్, అవుతా. అన్నిటికీ భగవంతుని వారి గౌరవ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోచంతో ఇదే తాకత్తో ముందుకు పోతా, ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. అంటే మేము కూడా కోరుకుంటున్నామన్నా మీరు ఖచ్చితంగా ఆ స్థానానికి రావాలని. కాకపోతే మీరు ఓడిపోయినా గెలిచినా ఏమైనా కూడా మీరు ప్రజలలో ఉన్నారు, ఇట్లనే తిరుగుతున్నారు, ఇదే సేవ ప్రజలకు చేస్తూ ఉన్నారు. మరి మీ యొక్క లెగసీని తోటకూర అజయ్ యాదవ్ కంటిన్యూ చేయగలుగుతాడా అంటే ఏం చెప్తారు? అంటే రాజకీయం అనేది వారసత్వం కాదు. ఉమ్, వారసత్వంతో నేను మా అయ్య నాకు ఇయ్యలే. నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఉమ్, ఆనాడు మా నాయన 200 ఎకరాల పట్టదారులు అయినప్పుడు కూడా అట్లా చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అతని అదృష్టం అతనికి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు కేసీఆర్ లెక్క వారసత్వం అయితే ఇస్తలేం కదా, అతన్ని ప్రజల్లో ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఓకే ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా లీడర్ అవుతాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.